హాయ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా. నేను మీ కేవీఆర్. తెలంగాణలో ఒక సామెత ఉంటుంది అనమాట, మొగన్ సొమ్ము తిని మిండన్ పాట వాడింటని. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే వాలంటీర్ల పరిస్థితి చూస్తుంటే ఇప్పుడు అట్లనే తయారైందనమాట. గతంలో అనంత వెంకటరామరెడ్డి మాట్లాడినట్టు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి వాలంటీర్ల వల్ల వైసీపీ నష్టపోయిందేమో కానీ ప్రజలు ఎవరు కూడా నష్టపోలేదు. వాస్తవానికి వాలంటీర్ల వల్ల వ్యవస్థ వల్ల చాలా విప్లవాత్మక మార్పులే వచ్చినాయి. ఇంటికి ప్రభుత్వం వచ్చింది, గడప గడపకు వైద్యం వచ్చింది, విద్య అందింది, ఇవన్నీ జరిగిన అద్భుతాలు. కానీ వాళ్ళను ఈ కూటమి సర్కారు కూరలో కరివేపాకులాగా ఎట్ట తీసేసిందో ఇక అందరికీ తెలిసిందే. అసెంబ్లీ సాక్షిగా ఆ వాలంటీర్ వ్యవస్థకు సంబంధించిన జీవోలు లేవు, ప్రభుత్వం ఇచ్చిన గెజెట్లు లేవు అని చెప్పి సాక్షాత్తు అంటే దులిపేసుకున్న సందర్భం మనం చూసినాం కదా. ఇప్పుడు వాళ్ళందరూ రియాక్ట్ అవుతూ ఉన్నారనమాట. రోడ్లెక్కి ధర్నాలు, దీక్షలు ఇవన్నీ చేస్తూ ఉన్నారు. వాలంటీర్ల వ్యవస్థను కొనసాగించి 10,000 వేతనం చెల్లిస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరుతూ శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు ధర్నా నిర్వహించారు. సో ప్రభుత్వం కక్ష సాధింపు తగదు, సీఎం డిప్యూటీ సీఎం న్యాయం చేయాలి. ఎన్నికలకు ముందు మస్తు చెప్తామబ్బా, అన్నీ నమ్మాలని మేము చెప్పినామా? ఇప్పుడు అదే మాట్లాడుతున్నారు. గతంలో ఏం చెప్పారు? గోనె సంచులు మోసే ఉద్యోగం 5,000 రూపాయలు, అదేమన్నా రెమ్యూనరేషనా? కూలి పని చేస్తే కూడా రావు, ఇట్లాంటి వాలంటీర్లకు ఎవడన్నా పిల్లనిస్తారా అని చెప్పి మాట్లాడిన మా నాలుకలన్నీ ఇప్పుడు ఎట్లా మాట్లాడుతుందో చూసినాం కదా. పైగా ఈ వాలంటీర్ల వ్యవస్థను అడ్డం పెట్టుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు హ్యూమన్ ట్రాఫికింగ్కి తెగబడింది. 33,000 మంది మహిళలు రాష్ట్రం దాటి వెళ్ళిపోయినారని చెప్పి పెద్ద పెద్ద ఆరోపణలు చేశారు. వాలంటీర్లే టార్గెట్గా గతంలో జరిగిన రాజకీయం మొత్తం చూసినాం కదా. ఇప్పుడు అందుకే ఈ వాలంటీర్ వ్యవస్థతో గోక్కోవాలన్నా, పెట్టుకోవాలన్నా, తీసేయాలన్నా అని అన్ని పార్టీలు భయపడుతున్న పరిస్థితి. అందుకే ఏ ఒక్క పార్టీ నుంచి కూడా వైసీపీ ఎట్లాగో వీళ్ళను ఎంటర్టైన్ చేయదు, వాళ్ళని దగ్గరికి తీసుకోదు. కూటమిలోని 3 పార్టీలు వాళ్ళను కూరలో కరివేపాకులాగా తీసి పక్కన పెట్టిండ్రు, అయిపోయాయి. ఇంకా కాంగ్రెస్ పార్టీ, మిగతా పార్టీలు వస్తాయా? వాళ్ళు చేసే పోరాటంతోనే వీళ్ళు ఏమన్నా బాబు గారు ఉగాది గిఫ్ట్ ఇచ్చినట్టు 10,000 రూపాయల రెమ్యూనరేషన్ ఇచ్చి వాళ్ళని మళ్ళీ విధుల్లోకి తీసుకుంటారా? ఇవన్నీ అయ్యే పనులేనా? ఒకసారి వాళ్ళ గోడు విందాం. ప్రభుత్వ తీరును నిరసిస్తూ విజయవాడ శాసన మండలి చేస్తున్నారు. లేదంటే ఎన్నికల ముందు ఎలాంటి వాగ్దానం చేశారు? జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని మానస పుత్రిక అని చెప్పుకుంటారు తప్ప మీకేం న్యాయం చేయట్లేదమ్మా. మీకు ఉద్యోగ భద్రత కల్పించేది నేను. ఉద్యోగ భద్రత కల్పించడం పాటు మీకు ఈ రోజు రేట్లు పెరిగినాయి, ఆ రేట్లు తగ్గట్టుగా మీకు ఇవ్వాలంటే 10,000 రూపాయలు నేను గౌరవేతనం పెంచుతానని చెప్పి ఎన్నికల వాగ్దానం బలంగా చెప్పిన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల కూటమిగా ఏర్పడి అదే ప్రచారం విపరీతంగా కొట్టుకుంటూ మాది గ్యారంటీ అని చెప్పిన మీరు ఈ రోజున ఏం చెప్తున్నారు? ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఇంకో మాట అంటే ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఈ రోజున వాలంటీర్లు చేస్తున్నప్పుడు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. ఆడపిల్లలకి అన్యాయం జరిగితే మీరు ముందుంటానని చెప్పారు, ఇప్పుడు ఎందుకండి అనుకున్నారు? మాకు తెలియాల్సింది ఏంటంటే మీరే చెప్పారు తిరుపతి మహాసభల్లో కంపల్సరీగా వాలంటీర్స్ అన్న అక్క చెల్లెమ్మలతో సమానము, వాళ్ళకి అన్యాయం చేయను, వాళ్ళ కొట్టను, నేను 100% మీకు న్యాయం చేసేలా పోరాడతా అన్నారు. ఇప్పుడు ఏది సార్ ఆ న్యాయం? ఎక్కడుంది సార్ న్యాయం? చెప్పండి మీరైనా దయచేసి. ఇంతమందిని రోడ్డు మీద నిలబెట్టారే ఆడపిల్లల్ని, మీకు అనిపించట్లేదా? ఎప్పుడో ఒకసారి ఎవరో అక్కడ ఆడపిల్లల్ని ఏదో అన్నారని చెప్పి మీరు అందరి ముందు చాలా సార్లు మాట్లాడారు కదా. ఇప్పుడు మా గురించి మీరు మాట్లాడండి. ఎందుకు మాట్లాడరు? 5,000 ఏం సరిపోతుందో మేము 10,000 ఇస్తామన్నారు. మరి ఇప్పుడు ఈ రోజు 10,000 కాదు కదా, కనీసం ఒక్క రోజు శాలరీ కూడా మాకు వేయలేదు. 5 నెలలు 6 నెలల నుంచి ఆపేసి మమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టారు. అటు బయట పని చేసుకోలేకపోతున్నాం, ఇటు ఈ ఉద్యోగం ఉంది కదా అని ఉద్యోగం చుట్టూ రోజు తిరిగి ఎన్ని రోజులని అండి? మాకు మాత్రం పిల్లలు లేదా? మేము ఇంట్లో మాకు అవసరాలు ఉండవా? మీ అవసరాల సంగతి ఎవరికి కావాలి? బాబు గారు అవసరాల కోసం మీరు పని చేసిర్రు, అయిపోయింది. ఇంకా ఏరు దాటేదాకా ఏటి మల్లన, ఏరు దాటిన తర్వాత బోడి మల్లన అనే సామెత ఊరికనే రాలే. సో బాబు గారి వాడకని తెలిసి కూడా మీరు ఇట్లా చేయడం అన్నది ఇక ఇదే అనమాట. సో వీళ్ళు రోడ్డెక్కి నిరసనలు, దీక్షలు, ధర్నాలు చేస్తున్నా కూడా పబ్లిక్ కూడా పెద్దగా రియాక్ట్ కాని పరిస్థితి. ఎందుకంటే ఎవరికో వాద పెడితే దాని ఫలితం ఇంకెవరో అనుభవించే పరిస్థితి ఏర్పడిందనమాట. ఇది వాలంటీర్ల దుర్గతి. సో దీని మీద ఇక మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా 1-2 సార్లు ఆలోచించుకునే పరిస్థితి వచ్చిందన్నమాట. ఒకప్పుడు అంటే వైసీపీ కనుక అధికారంలోకి వచ్చింటే దేశవ్యాప్తంగా వాలంటీర్ వ్యవస్థ, సెక్రటేరియట్, గ్రామ సచివాలయాల వ్యవస్థ, దానికోసం పెద్ద ఎత్తున డిమాండ్లు వచ్చేవి. కానీ మొత్తం 11 సీట్లకు నేల నాకించేసి కూటమి సర్కారుకు 164 సీట్లు ఇచ్చిన నేపథ్యంలో ఇట్లాంటి వ్యవస్థను, ప్యారలల్ వ్యవస్థను పెట్టుకుంటే ఎక్కడ ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పి అందరూ తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందనమాట. సో మీ గొయ్యి మీరే తవ్వుకున్నట్టు అయింది.
అనుభవించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.